హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు RLR ఎంటర్టైన్మెంట్. మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ నాగా అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 AD మూవీ భారతీయ సినిమా ఇండస్ట్రీని ఒక లెవెల్లోకి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద మూవీ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు అందరి దృష్టి కూడా మన కల్కి సీక్వెల్ పైన ఉండడం జరిగింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మేకర్స్ నుంచి మూవీ యూనిట్ నుంచి ఈ మూవీ పైన ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా కూడా జనాలలో ఈ మూవీ కోసం చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. జనరల్గా ఏ మూవీకైనా సీక్వెల్ తీయాలి అంటే ఆ గ్యాప్ ఫస్ట్ సీక్వెల్ సెకండ్ సీక్వెల్కి గ్యాప్ తక్కువ ఉంటేనే జనాలు ఆ మూవీని చూడడానికి ఇష్టపడతారు. బట్ ఇక్కడ కల్కి 2 పైన ఏ మాత్రం ఎక్సైట్మెంట్ తగ్గలేదు. ఈవెన్ దో ఈ సీక్వెల్కి చాలా టైం పడుతుంది అని తెలిసి కూడా దానికి మెయిన్ రీజన్ నాగా అశ్విన్ క్రియేట్ చేసిన కల్కి మూవీ ఇంపాక్ట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ప్రస్తుతం అందరి దృష్టి కూడా ప్రభాస్ అండ్ నాగా అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న కల్కి 2 సీక్వెల్ పైన ఉంది అనమాట. అండ్ ఇదొకటి అని పక్కన పెట్టుకుంటే అండ్ నెక్స్ట్ ఇందులో ఉండే స్టార్ కాస్ట్ వల్ల కూడా దాని మీద ఇంకా ఇంపాక్ట్ చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. మన అమితాబ్ బచ్చన్ గానీ కమల్ హాసన్ గానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్టార్ కాస్ట్ ఏదైతే ఫస్ట్ కల్కి పార్ట్ 1 లో చేశారో సెకండ్ పార్ట్ లో కూడా వాళ్ళ క్యారెక్టర్స్ ఇంకా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపించే రోల్స్ లో యాక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి సో దీనిపైన కూడా దీని వల్ల కూడా మనలో ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ అనేది పెరిగింది. దానికి మెయిన్ రీజన్ చెప్తున్నా కదా, మాక్సిమం నాగా అశ్విన్ క్రియేట్ చేసిన ఆ స్టోరీ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ విజువల్స్ ఆ VFX కానీ ఆ బిల్డింగ్ ఆ ఎంపైర్ ఏదైతే క్రియేట్ చేశారో దాని వల్లనే నెక్స్ట్ కల్కి 2 కోసం కూడా చాలా మంది ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అండ్ చాలా మంది కూడా ఈ మూవీ గురించి అప్డేట్స్ రావట్లేదు, డిలే అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా దీనికి రీజన్ ఏంటి అంటే ప్రభాస్ ఇప్పుడు నెక్స్ట్ ఫౌజీ అండ్ స్పిరిట్ షూటింగ్ లో ఉండడం జరిగింది కాబట్టి డేట్స్ అనేవి కొన్ని సార్లు సెట్ అవ్వచ్చు, కొన్ని సార్లు సెట్ అవ్వకపోవచ్చు. అండ్ నాగా అశ్విన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రతిది కూడా పిన్ టు పిన్ చూపిస్తాడు కాబట్టి ఆయనకి ఒక క్వాలిటీ టైం అనేది కావాలి. కల్కి 2లో ప్రభాస్ ని ఒక మంచి లెవెల్లో ఒక మంచి క్యారెక్టర్ లో జనాలకి ప్రొజెక్ట్ చేయించాలి అంటే సో ఒక క్వాలిటీ టైం ఉంటే కల్కి 2 ఒక మంచి లెవెల్లో షూట్ చేయొచ్చు అనే ఒక ఐడియాతో అనే కాన్సెప్ట్తో ఇప్పుడైతే ప్రభాస్ లేని సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే షూట్ చేయడం జరిగిందనమాట. సో ప్రస్తుతం ప్రభాస్ అయితే మనకి స్పిరిట్ ఫౌజీ ఈ 2 సినిమాల్లో కూడా బిజీగా ఉండడం జరిగింది. దానికి తోడు ఇప్పుడు కల్కి కూడా జాయిన్ అయింది కాబట్టి డేట్స్ అనేవి అడ్జస్టబుల్గా లేవు కాబట్టి సో కల్కి కొన్ని రోజులు ప్రభాస్ లేని సీన్స్ మాత్రమే షూట్ చేయడం జరుగుతుందనమాట. అండ్ 2 కూడా ఇప్పుడు ఫౌజీ కానీ లేకపోతే స్పిరిట్ కానీ ఈ 2 మూవీస్ కూడా పాన్ ఇండియన్ లెవెల్ మూవీస్ కాబట్టి కొంచెం డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ అదే విధంగా ఈ మూవీని 2027 డిసెంబర్లో రిలీజ్ చేయాలి అని అనుకున్నారు. బట్ ద థింగ్ ఈస్ డెఫినెట్గా మూవీ డిలే అవుతుంది. ఎందుకు అంటే మనం కల్కి మూవీ చూసుకున్నట్టయితే ఆ మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే దాని ప్రీ ప్రొడక్షన్ పనులే దగ్గర 8 నెలలు చేశారు. అండ్ నెక్స్ట్ అలాంటిది ఈ సీక్వెల్ మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు. అండ్ దీనిపైన కూడా ప్రీ ప్రొడక్షన్ పనుల డేస్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. అండ్ మనం నాగా అశ్విన్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన డైరెక్షన్ ఎంత క్లీన్ అండ్ క్లియర్గా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా రియల్ అండ్ రాగా చూపించాలనుకుంటాడు కాబట్టి డెఫినెట్గా ఇట్ విల్ టేక్స్ టైం. ఈవెన్ దో అది ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నా కూడా చాలా మంది ఫ్యాన్స్ స్టిల్ డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా కల్కి సీక్వెల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి చూద్దాం, నాగా అశ్విన్ ఇంత ఏ అప్డేట్ ఇవ్వకుండా ఇంతగానం వెయిట్ చేపిస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ ఆ మూవీ వర్తా కాదా అని చెప్పేసి ఇంకా జనాలు చాలా వరకు అయితే వెయిట్ చేస్తున్నారు. మాక్సిమం ఆ మూవీ వచ్చాక వెయిట్ ఈజ్ వర్త్ అనేలాగా ఉంటుందా లేదా అనేది ఇంకా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR ఎంటర్టైన్మెంట్.